అందరికీ నమస్కారం అండి. చాలా రోజుల నుంచి మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. అయ్యగారు తిరిగి చెప్తుంది వచ్చేస్తుందండి. నేను చెప్తానండి. ఏంటి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీకు నచ్చిన డైలాగ్ కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన గంటను కొట్టండి. అయ్యగారు పదండి. Namo tassa bhagavato arahato samma sambuddhassa. Namo tassa bhagavato arahato samma sambuddhassa. Namo tassa bhagavato arahato samma sambuddhassa.พุทโธอรหังธัมมังรักษาคุณไสยทั้งหลายนิ่งร้ายต่อครับ ఇంకా ఆఖరి ఘట్టం మిగిలింది. అది పూర్తయితే దుష్ట శక్తి నా వశమవుతుంది. ఆ దుష్ట శక్తితో ప్రేతాత్మలను అదుపు చేసి అందరినీ నా వశం చేసుకుంటా. నా స్థావరానికి వచ్చి నా గుట్టు రట్టు చేద్దామనుకున్నావా? నువ్వెటు చూసినా నేనే ఉంటాను. ఈ అంధకారణ్యంలో నా నుంచి నిన్నెవ్వరూ కాపాడలేరు. అసలు ఎవరండి మీరు? సరోజ. ఏవే ఎంతసేపే బేగా తీసురా. ఆగండి వస్తున్నాను. బేగా తీసురాయే మళ్ళీ సిద్ధాంత్ గారు వెళ్ళిపోతారు. తెచ్చేదాకా కంగారు ఎందుకు? కొంచెం లేట్ అయితే కొంపలు మునిగిపోయినట్టే. ఇదిగోండి మీ జాతకం. సర్లే నేను వెళ్ళి చూపించుకుని వచ్చేస్తాను. ఎంత అర్జెంట్ గా మీ జాతకం చూపించుకుని ఏం చేస్తారు? అదా ఏం లేదే, సత్తుబొగడాల అత్త కూతురు మొగుడు పోయాడంట, ఒకతే ఉండలేకపోతుందంట. అందుకే జాతకాలు చూపించుకొని పెళ్లి చేసుకుని జీవితం ఇద్దాం అనుకుంటున్నాను. వారిని ఏంటో అంత గట్టి కొట్టు, ఏదో సరదాగా అన్నాను. నేను కొట్టింది కూడా ఎటకారంగా అన్నందుకే. అంటే నిజంగా చేసుకోమంటావా? కొట్టకు. ఏం పని చేసినా నా దరిద్రానికి పెంట అవుతుంది. అందుకే ఒకసారి జాతకంలో దోషం ఏమన్నా ఉందేమో చూపించుకుందామని. మీకు దోషం ఉందో లేదో జాతకం చూపించుకోవడం ఎందుకు? మీ ముఖంలోనే కనబడుతుంది కదా. స్వామి, నా మనసుకెందుకు ఇంకో 2 వారాల్లో చెడు జరగబోతుంది అనిపిస్తుంది. విపత్తు ఏదైనా సరే తట్టుకుని నిలబడే శక్తిని మాకు ప్రసాదించు. సిద్ధాంతి గారు చెప్పండి. సర్పంచ్ గారు ఇదిగోండి నా జాతకం. దేనికి బాబు? నా దరిద్రాన్ని నానవుడితోనే చెప్పుకుంటే బాగోదు కదండే. రే నువ్వు చెప్పరా. చేద్దాకా వచ్చిన కూడు నేలపాలవడం అంటే ఏంటో తెలుసు కదా స్వామి. ఈ మధ్యన అయ్యగారికి అన్నీ అలాగే జరుగుతున్నాయండి. మొన్న 10 లక్షలు ఇట్టు రైలు చెరువు కొన్నారండి. రోగం వచ్చి రైలన్నీ చచ్చిపోయే. తర్వాత ఇంకో 10 లక్షలు పొలం మీద పెట్టారండి. వర్షం వచ్చి ఊరంతా కొట్టుకుపోయింది. కిల్లి కొట్టు నుంచి సారా వ్యాపారం వరకు ఏం చేసినా అన్ని లాస్లేనండి. అందుకేనండి నా జాతకం చూసి దోషం ఏమన్నా ఉందేమో చెప్పండి. అలాగే అండి. ఏంటండి అంతసేపు చూస్తున్నారా? అయ్యగారు గుండె రాయి చేసుకోండి. గండం ఏమన్నా ఉందంటారేమో మళ్ళీ. లేదు మీ జాతకం బేషుగ్గా ఉంది. ప్రతి శుక్ర మంగళవారం స్వామివారిని దర్శించుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. అమ్మయ్యా దోషమేం లేదంటారైతే అన్నీ తినేచ్చే మరి.
సరే స్వామి వెళ్ళొస్తాం. అయితే ముప్పు సర్పంచ్ గారికే రాబోతుందన్నమాట. ఇది అతనికి ఒక అగ్ని పరీక్ష లాంటిది. చూద్దాం ఎక్కడికి దారి తీస్తుందో. రే సత్యబాబు, ఎక్కడికి రాలా కంగారుగా వెళ్ళిపోతున్నావు? కొంప తీసి నీ పిల్లం ఎవరితో అన్నా లేచిపోయిందా? ఈ ముసలోడు ఒకడు ఊళ్ళో ఎవడ పిల్లలు లేచిపోతుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. లేదు తాత, రాత్రి మా ఇంట్లో ఎత్తడి బిందులు ఎవడో దుబ్బేశాడు, సర్పంచ్ గారికి చెప్తామని. అవునా? ఆయన బిందెలు పోతే ఆడికి చెప్పి ఏం చేస్తావు? ఆయన దొంగలు పడితే కాపలా కాయడానికే కదా ఆ గురకగా నెట్టారు. అవును కదా, నా బిందెలు దుబ్బేస్తుంటే ఏం చేస్తున్నాడు చెప్తున్నాడు పని. చెప్తూలే గాని ఈ డొక్కుతో నీళ్లు తీసుకురారా కొంచెం. నీళ్ళు దీనికి? చెరువు గట్టుకెళ్తుంటే చేయి జారిపోయింది. కొంచెం ఈ డొక్కుతో నీళ్లు పట్టురారా, ఎండిపోయేలా ఉంది. అంటే ఇప్పుడు నువ్వు రే అవెంజరో దొరికిందా? రే ఎంతసేపు ఎతికితోరా? ఆగండి, ఎతుకుతుంటే వెనక నుండి దొబ్బేస్తున్నారా? అయినా మీరు ఉంగరం పారేస్తే నేను ఎతకడం ఏంటండి బాబు? అంటే ఈ మధ్య నాకు కొలు సరిగ్గా కనిపించట్లేదురా, నువ్వైతే వెంటనే కనిపెట్టేస్తావని. మీ కళ్ళు కాకులు ఎత్తుకెళ్ళి అంటారు అంతేనా? Acho chango ఇంకెంతసేపు ఎతికితోరా బాబు, ఓ పక్ష ఎక్కడిపోయింది. చీకటి పడితే ఏమైందండి? ఆయన ఎతికే ఉడకలేని కంగారు నించుని చూసే వాళ్ళకేటో. సర్లే మూసుకుని ఎత్తుకో. అయ్యగారు ఏదో దొరికిందండి. నిమ్మకాయ చూస్తుంటే ఎవరో చేతబడి చేసి పారేసిన నిమ్మకాయలా ఉందండి. చేతబడా? పారే పారే, అక్కడే పారే. ఆ, ఉంగరం పోతే పోయింది, ఇంకేం ఎత్తక్కో పద. రే అవెంజరు, నిజంగానే అది చేతబడి చేసిన నిమ్మకాయ అంటావా? ఇదేదో మంచి అవకాశంలా ఉందేటి. అవునండి, చేతబడి చేసిన నిమ్మకాయే. ఒకవేళ కాతే చెట్టుకు కాతే కానీ భూమిలో ఎందుకుంటాయండి? వారిని మరి దాని చేతితో ముట్టేసుకున్నావు కదరా, నీకేమన్నా అయితేనో? మీ ఉంగరం ఎతుకుతుంటేనే కదా ముట్టుకున్నాను, అప్పుడు నాకెందుకు అవుద్ది? అయితే గీతే మీకు అవుద్ది. కానీ జాగ్రత్తగా ఉండండి, అసలే రోజులు బాగాలేదు. వామ్మో, అనవసరంగా ఉంగరం పారేసాను. ఉంగరం పోతే పోయింది, దానివల్ల నిమ్మకాయ దొరికింది. అయినా చేతపడి చేసినదవా, నిమ్మకాయని అక్కడే పారేయాలా? ఎదో సచ్చినాడు. నాకేమో భయంతో కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఏం చేయాలరా బాబు? శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం. స్వామి, రాబోయే దుష్ట శక్తుల నుంచి నువ్వే మమ్మల్ని కాపాడాలి స్వామి. ముఖ్యంగా మన ఊరి సర్పంచ్ గారిని, ఆయన జాతకంలో ఉన్న గండం గట్టెక్కేలా చూడండి స్వామి. ఎవడు చీకట్లో నల్లకొట్టు కప్పుకుని వచ్చేస్తున్నాడు? ఒరే కుర్క, ఓసారి ఆగరా. అసలు సరిగ్గా కాపలా కాస్తున్నావా? మొన్న మా ఇంట్లోనే 2 ఎత్తడి బిందులు పోయే. స్వామి ఏంటది? పండగ మామూలుకు మాత్రం టైంకి వచ్చేస్తారు. ఏదో జరగబోతుంది, ఏమై ఉంటుంది స్వామి? ఏం మాట్లాడినా అలా బెల్లం కొట్టిన రాయిలో నుంచి చూస్తున్నావు, సమాధానం చెప్పే. ఒరే ఏదో సచ్చినోడా, ఇక్కడ మాట్లాడుతుంటే కొడుకుని పాటలు పాడతావేంట్రా? నమో తస్సా భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్సా. పుట్టో అర్హం ధమ్మం రక్షా
คุณใสยทั้งหลายมุ่งร้ายต่อข้าอนัตตาสูด้วยนะโมพุทธายะทุกขโตทุกขทานะ ఆఖరి ఘట్టం పంచబలి మొదలయ్యింది. వీడియో చూసారా? నచ్చిందా? మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయకుండా ఏం చేస్తున్నారో? దెబ్బ కొడితే 1.5 టన్ను వెయిట్ రా. చూస్తారా? ఓరు బాబోయ్ మీరు ఆగండి. ఏంటి ఆయన అలాగే ఆవేశపడతాడండి. కొంచెం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీకు నచ్చిన డైలాగ్ ని కామెంట్ చేయండి. అలాగే మన కేర్ ఆఫ్ మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Ta-na.